హలో మై డియర్ ఫ్రెండ్స్, మనం జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. ఇంతకుముందు వీడియోలో భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉండదు అంటే నెగటివ్ సెన్స్లో మనము వాక్యాలను తయారు చేసాము. ఇప్పుడు పాజిటివ్ సెన్స్లో క్వశ్చన్లను తయారు చేద్దాం. అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుందా అని క్వశ్చన్ ఏ విధంగా వేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే. హలో జెమినై, భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుందా అని మనము ఏ విధంగా క్వశ్చన్ చేయాలో ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్ని ఉపయోగిస్తూ క్వశ్చన్స్ని ఫామ్ చేయి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుందా అని అడగడానికి మనం విల్ను వాక్యం ప్రారంభంలో ఉపయోగిస్తాము. కొన్ని ఉదాహరణలు చూడండి. విల్ ఐ బి స్టడింగ్ టుమారో? నేను రేపు చదువుతూ ఉంటానా? విల్ వి బి స్టడింగ్ ఫర్ ది ఎగ్జామ్? మేము పరీక్ష కోసం చదువుతూ ఉంటామా? విల్ యూ బి స్టడింగ్ అట్ ద లైబ్రరీ? నువ్వు లైబ్రరీలో చదువుతూ ఉంటావా? విల్ దే బి స్టడింగ్ ఇన్ గ్రూప్స్? వాళ్ళు గుంపులుగా చదువుతూ ఉంటారా? విల్ హీ బి స్టడింగ్ ఆల్ నైట్? అతను రాత్రంతా చదువుతూ ఉంటాడా? విల్ షీ బి స్టడింగ్ మెడిసిన్? ఆమె వైద్యం చదువుతూ ఉంటుందా? విల్ ఇట్ బి స్టడింగ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్? ఇది వాతావరణ మార్పు యొక్క ప్రభావాలను అధ్యయనం చేస్తూ ఉంటుందా? ఓకే. ఇదే విధంగా ఇప్పుడు నెగటివ్ సెన్స్తో ఇవే సెంటెన్సెస్ని మళ్ళీ ఒకసారి చెప్పు. నెగటివ్ సెంటెన్స్ క్వశ్చన్స్. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉండదా అని అడగడానికి మనం వోంట్ను వాక్యం ప్రారంభంలో ఉపయోగిస్తాము. కొన్ని ఉదాహరణలు చూడండి. వోంట్ ఐ బి స్టడింగ్ టుమారో? నేను రేపు చదువుతూ ఉండనా? వోంట్ వి బి స్టడింగ్ ఫర్ ది ఎగ్జామ్? మేము పరీక్ష కోసం చదువుతూ ఉండమా? వోంట్ యు బి స్టడింగ్ ఎట్ ద లైబ్రరీ? నువ్వు లైబ్రరీలో చదువుతూ ఉండవా? వోంట్ యు బి స్టడింగ్ ఇన్ గ్రూప్స్? వాళ్ళు గుంపులుగా చదువుతూ ఉండరా? వోంట్ యు బి స్టడింగ్ ఆల్ నైట్? అతను రాత్రంతా చదువుతూ ఉండడా? వోంట్ షీ బి స్టడింగ్ మెడిసిన్? ఆమె వైద్యం చదువుతూ ఉండదా? వోంట్ ఇట్ బి స్టడింగ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్? ఇది వాతావరణ మార్పు యొక్క ప్రభావాలను అధ్యయనం చేస్తూ ఉండదా? ఓకే. ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ క్వశ్చన్స్ని ఇంకొక వర్బ్ తీసుకొని చెప్పు. ఖచ్చితంగా ప్లే అనే క్రియను ఉపయోగిస్తూ కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. విల్ ఐ బి ప్లేయింగ్ వీడియో గేమ్స్ టు నైట్? నేను ఈ రాత్రి వీడియో గేమ్లు ఆడుతూ ఉంటానా? విల్ వి బి ప్లేయింగ్ క్రికెట్ ఆన్ సండే? మేము ఆదివారం క్రికెట్ ఆడుతూ ఉంటామా? విల్ యూ బి ప్లేయింగ్ ద పియానో అట్ ద కాన్సర్ట్? నువ్వు కచేరీలో పియానో వాయిస్తూ ఉంటావా? విల్ దే బి ప్లేయింగ్ ఇన్ ద పార్క్? వాళ్ళు పార్కులో ఆడుతూ ఉంటారా? విల్ హీ బి ప్లేయింగ్ ఫర్ ద నేషనల్ టీమ్? అతను జాతీయ జట్టు కోసం ఆడుతూ ఉంటాడా? విల్ షీ బి ప్లేయింగ్ అ లీడింగ్ రోల్ ఇన్ ద మూవీ? ఆమె సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుందా? విల్ ఇట్ బి ప్లేయింగ్ అ క్రూషియల్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ? ఇది నగరం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుందా? ఓకే. ఇప్పుడు ఇంకొక వర్బ్ తీసుకొని నెగటివ్ క్వశ్చన్స్ని ఫామ్ చేయి. ఇప్పుడు కంట్రాక్షన్ లేకుండా అలాగే కాంట్రాక్షన్తో కలిపి కూడా రెండు రకాలైనటువంటి క్వశ్చన్స్ని ఫామ్ చేయి. ఖచ్చితంగా ఈట్ అనే క్రియను ఉపయోగిస్తూ కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. విల్ ఐ నాట్ బి ఈటింగ్ సూన్? నేను త్వరలో తింటూ ఉండనా? వోంట్ వి బి ఈటింగ్ డిన్నర్? మేము రాత్రి భోజనం తింటూ ఉండమా? విల్ యు నాట్ బి ఈటింగ్ ఎట్ ద రెస్టారెంట్? నువ్వు రెస్టారెంట్లో తింటూ ఉండవా? వోంట్ దే బి ఈటింగ్ లంచ్? వాళ్ళు మధ్యాహ్న భోజనం తింటూ ఉండరా? విల్ హీ నాట్ బి ఈటింగ్ ఎ శాండ్విచ్? అతను శాండ్విచ్ తింటూ ఉండడా? వోంట్ షీ బి ఈటింగ్ ఎన్ యాపిల్? ఆమె యాపిల్ తింటూ ఉండదా? విల్ ఇట్ నాట్ బి ఈటింగ్ ఇట్స్ ఫుడ్? ఇది దాని ఆహారం తింటూ ఉండదా? ఓకే. ఇప్పుడు విల్ నాట్‌ని ఉపయోగించినప్పుడు ఏ విధంగా చెప్పాలో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయి. అలాగే కాంట్రాక్షన్‌ని ఉపయోగించినప్పుడు ఏ విధంగా ఉపయోగించాలో క్వెషన్ ఫార్మేషన్‌ని ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయి. ఖచ్చితంగా విల్ నాట్ బి మరియు వోంట్ బి రెండు సరైనవే. వోంట్ బి అనేది విల్ నాట్ బి యొక్క సంక్షిప్త రూపం. దీనిని ఆంగ్లంలో కంట్రాక్షన్ అంటారు. సంభాషణలలో వోంట్ బీను ఉపయోగించడం చాలా సాధారణం. ఓకే. ఇప్పుడు విల్ నాట్‌ని ఉపయోగించినప్పుడు మధ్యలో విల్ తర్వాత సబ్జెక్ట్ వస్తుందా? లేకపోతే రాదా? ఖచ్చితంగా ఆ! విల్ నాట్ బి ఉపయోగించినప్పుడు విల్ మరియు బి మధ్యలో సబ్జెక్ట్ వస్తుంది. ఉదాహరణకి విల్ ఐ నాట్ బి స్టడింగ్ టుమారో? ఓకే. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పు. ఖచ్చితంగా మరికొన్ని ఉదాహరణలు. విల్ యూ నాట్ బి వర్కింగ్ టుమారో? నువ్వు రేపు పని చేస్తూ ఉండవా? విల్ షీ నాట్ బి కమింగ్ టు ద పార్టీ? ఆమె పార్టీకి వస్తూ ఉండదా? విల్ దే నాట్ బి ప్లేయింగ్ ఫుట్బాల్ దిస్ ఈవినింగ్? వాళ్ళు ఈ సాయంత్రం ఫుట్బాల్ ఆడుతూ ఉండరా?
ఓకే. ఈ విధంగా మనము క్వెషన్స్‌ని భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటదా? భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉండదా? అని తెలుసుకోవడానికి క్వెషన్స్‌ని మనం ఈ విధంగా ఫార్మ్ చేయవచ్చనమాట. ఓకే. థాంక్ యూ జెమినై. ఇప్పుడు ఫైనల్‌గా సబ్‌స్క్రైబర్ నోట్ చెప్పు. ఖచ్చితంగా. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఎదురుచూస్తూ ఉండండి. ధన్యవాదాలు.